హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో రేపు ఒక మనందరికీ తెలుసు ఫ్రైడే మార్కెట్ అంటేనే చాలా వాలటైల్గా ఉంటుంది. అందులోనూ రేపు బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో మనందరికీ తెలుసు బీహార్ ఎలక్షన్స్లో ఒకవేళ మోస్ట్లీ ఏంటి అంటే ఎన్డీఏ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్తుంది. ఒకవేళ ఎన్డీఏ గినక విన్ అయితే మార్కెట్ ఎన్ని పాయింట్స్ పెరుగుతుంది, విన్ అవ్వకపోతే అంటే ఎన్డీఏ కనుక ఓడిపోతే మార్కెట్ ఎన్ని పాయింట్స్ డౌన్ అవుతుంది, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, సో మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రైట్, ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్దాం. రేపు ఇండియా వైడ్గానే ఆల్రెడీ కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్తో వీటితో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది మార్కెట్. దీంతో పోల్చుకుంటే ఈరోజు కూడా మార్కెట్ మనం నిన్న ఇచ్చినట్టుగానే సిఈ సైడ్కి వెళ్ళి మళ్ళీ పిఈ సైడ్కి వచ్చింది ప్రిడిక్షన్స్లో. అండ్ మార్కెట్ మరి ఏమవుతుంది అంటే రేపు అసలు ఈ ప్రాబబిలిటీ ఎవరికి ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. చూసిన తర్వాత మార్కెట్ అనాలిసిస్కి వెళ్దాం. మనందరికీ తెలుసు బీహార్ ఎలక్షన్స్, మొన్న ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయింది. రిజల్ట్స్ రేపు రిజల్ట్స్ ఉన్నాయన్నమాట ఎన్డీఏ. మరి ఈ రిజల్ట్స్లో ఎన్డీఏ గెలిస్తే ఏమవుతుంది, మోస్ట్లీ ఏంటంటే అసలు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో ఒకసారి వెళ్దాం. సో ఎక్స్పర్టీస్ విషయానికి వస్తే మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్లో మొత్తం కూడా బీహార్ ఎలక్షన్స్లో మేజర్గా త్రీ పార్టీస్ ఉన్నాయండి. అది ఫస్ట్ ఎన్డీఏ, ఎంజీబీ, జన్ సూరజ్ అని చెప్పేసి త్రీ పార్టీస్ ఉన్నాయి. ఇందులో ఎన్డీఏకి సో ఆల్మోస్ట్ 40.2% ప్రాబబిలిటీ ఉందన్నమాట, ఎడ్జ్లో ఉన్నాయన్నమాట బీహార్ ఎలక్షన్స్. సో ఎంజీబీకి 38.3, జన్ సూరజ్కి 13.3 ఉందన్నమాట. సో ఇక్కడ పొలిటికల్ సర్వేస్ అన్నీ కూడా మనం ఏది చూసినా పీపుల్స్ ఇన్సైట్ ఏంటి అంటే ఎన్డీఏకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నాయన్నమాట. జన్సూరస్కి ఒక 1 to 4 మధ్యలో, అదర్స్కి గట్టిగా చూసుకుంటే 3 to 10 మధ్యలో అంటే సీట్స్. మోస్ట్లీ ఎన్డీఏకి మాత్రం సో దాదాపు మినిమం 120 సీట్స్ అయితే కన్ఫామ్గా ఉంది. సో అంటే ప్రాబబిలిటీ మొత్తం ఎన్డీఏనే బీహార్ సైడ్ విన్ అయ్యే అవకాశం చాలా వరకు ఉన్నాయి. బట్ ఎలక్షన్స్లో ఎప్పుడు ఎవరు ఎలా జరుగుతారని చెప్పలేము. సో ఓకే, ఎన్డీఏ విన్ అయితే ఫైన్. సో ఒకవేళ అదర్ పార్టీస్ కనుక విన్ అయ్యాయనుకోండి మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అందుకే రీజన్ ఏంటి అంటే ఈరోజు మార్కెట్ కూడా వాలటైల్గా మూవ్ అయిపోయి మళ్ళీ క్లోజింగ్ సేమ్ పొజిషన్కి వచ్చేసింది. సో సింపుల్గా రేపు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. హై వాలటాలిటీ ఉంది. అసలు జనరల్గా ఫ్రైడే అనేది చాలా వాలటాలిటీ ఉంటుంది మార్కెట్, మనందరికీ తెలుసు. పోతే హ్యూజ్ సిఈపి అట్లా పోతూ ఉంటుంది. అండ్ మార్కెట్లో కూడా ప్రమోటర్స్ ఉన్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానివ్వండి ఈవెన్ దో ఎక్స్పైరీ అయినా 300-400 పాయింట్స్ పెరిగి సో ఆల్మోస్ట్ చూడండి ఈరోజు 84,900కి వెళ్ళి మళ్ళీ 400కి వచ్చిందంటే 500 పాయింట్స్ వాలటాలిటీ జరిగింది. సో ఇలాగే రేపు కూడా ఇలాగే జరిగే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిడిక్షన్ పాయింట్కి వెళ్తే దానికన్నా ముందు సో ఈ వెయిట్ సో ఈ ప్రాబబిలిటీ ఏంటి అంటే ఎన్డీఏకి ఒక్క నిమిషం అండి మీకు చెప్తాను. ఇది మీకు క్లోజ్ చేస్తే కనబడుతుంది. అంటే కొన్ని కొన్ని మనలాగే అడ్వైజరీ కమిటీస్ ఏం చెప్పాయంటే ఒకవేళ ఎన్డీఏ గినక ఓడిపోతే, సరే గెలిస్తే కేసుకి సెకండరీ వెళ్దాం. ఫస్ట్ కేస్, ఇఫ్ ఇన్ కేస్ ఎన్డీఏ గినక లాస్ అయితే దేర్ మేబీ ఛాన్సెస్, మేబీ అంటే జరిగే అవకాశం ఉంది, నిఫ్టీ 5 to 7% క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఎన్డీఏ గినక లాస్ అయిందే అనుకోండి, ఇట్స్ ఏ హ్యూజ్ ఎఫెక్ట్ ఫర్ ద సో ఓవరాల్ ఎన్డీఏ డిఫెన్స్, ఎన్డీఏ అనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి 2 days నుండి మార్కెట్ పాజిటివ్కి వెళ్ళింది. బట్ ఏదైనా జరగవచ్చు కదా అని చెప్పి మార్కెట్ కాన్స్టెంట్గా వచ్చింది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేయాలి. అంటే మోస్ట్లీ వీళ్ళు విన్ అయిన ఒక 1000 ఒక మ్యాక్స్, ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్స్ అప్పుడే 2000 పాయింట్స్ మాత్రమే పడిపోయింది. దట్టు విన్ అయ్యి కూడా మార్కెట్లో ఎన్డీఏ గెలిచి కూడా కొంచెం సీట్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి 2000 పాయింట్స్ పడిపోయింది, గుర్తుపెట్టుకోండి లాస్ట్ సెంట్రల్ ఎలక్షన్స్ అప్పుడు. మరి ఇలాగే ఈసారి కూడా ఆ ప్రాబబిలిటీ కనుక తగ్గింది అనుకోండి, అంటే ఏమాత్రం సీట్స్ తగ్గినా మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని కనుక బేస్ చేసుకుంటే మనం సో ప్రిడిక్షన్స్కి వెళ్తే సో చూడండి
ఏది జరిగినా, జనరల్గా ఏది జరిగినా ఇండెక్స్కి అయితే, ఇది నిన్న ఇచ్చినవి చూసుకోండి. ఇండెక్స్కి ఒకవేళ మార్కెట్ దానికి పాజిటివ్గా ఉండి బాగా పెరిగింది అనుకోండి, ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే రేపు మోస్ట్లీ సిఈ సైడ్ అంటే కరెంటు రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే దగ్గర సిఈపిఈ అంటే సెన్సెక్స్ లాంటి దానికైతే అట్లీస్ట్ 85,500 పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 59,000 పిఈ తీసుకోండి. నిఫ్టీ 26,500 పిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 13,900 పిఈ. ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ. సో మీకు డౌట్ రావచ్చు, మరి ఎన్డీఏ గెలిచి మార్కెట్ పాజిటివ్లో ఉంటుందంటే మనం ఎందుకు పీఈ సైడ్ ఇచ్చామంటే క్లియర్గా చెప్తున్నాను. ఎవ్వరు కూడా అంటే సిఈని తీసుకుంటే మినిమం అంటే ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే మార్కెట్ రేపు ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఒకవేళ రిస్క్ టేకర్స్ ఉంటే ఒక లాట్ సిఈ ఒక లాట్ పీఈ తీసుకొని అలాగే కూర్చోండి. సిఈ పీఈ రెండు బై చేసి కూర్చోండి. హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ప్రాబిలిటీ అయితే ఫస్ట్ కేసు ఉంది. లేదు అనుకుంటే ఇది మినిమం 85,500కి వెళ్తేనే పీఈ తీసుకోండి, లేకపోతే వద్దు. బ్యాంక్ నిఫ్టీ కూడా మినిమం ఈ వాల్యూ దగ్గరికి వెళ్తేనే పీఈ తీసుకోండి. వీటి మధ్యలో అయితే వద్దు. ఎందుకంటే మ్యాక్స్ గెలిచిన ప్రాబబిలిటీ అక్కడ దాకే మే ద ప్రాబబిలిటీ ఇస్ దేర్, ఇక్కడ వరకే చాలా ఎక్కువ ఉంది. దీని తర్వాత మన ఇంట్రాడే స్టాక్స్కి వచ్చేసరికి రేపు బిఎస్సి మళ్ళీ ఇంట్రాడే బేరిష్ ఇస్తున్నాను. 2760 బేరిష్, 2740 టార్గెట్. టార్గెట్ 2760 నుండి 2700 వరకు టార్గెట్ ఉంది. ఎందుకంటే ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఇక్కడే అనమాట. సో స్టాప్ లాస్ 2786 అండి. నెక్స్ట్ హాలు 4765 దగ్గర బుల్లిష్ అండి, ఇది పెరుగుతుంది బుల్లిష్. సో 4765 నుండి 4785 4800 వరకు ఛాన్సెస్ ఉంది. 4743 అనేది స్టాప్ లాస్ అండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ లాట్స్ ఎక్కువ ఎక్కువ లాట్స్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్లో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, అది మీకు తెలియదు. ఎందుకంటే ఆ వాలటాలిటీలో అండ్ ఎస్పెషల్లీ రేపు స్టాప్ లాస్ అయితే పనిచేయదు. సీరియస్లీ స్టాప్ లాస్ అంటే పనిచేయదు మీన్స్ మీరు పెట్టిన తర్వాత ఎమ్మటే అది మళ్ళీ రైజ్ అవ్వచ్చు, ఫాల్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా ట్రిగ్గర్ ప్రైస్ పెట్టి స్టాప్ లాస్ పెట్టండి. స్టాప్ లాస్ మే వర్క్, బట్ వెన్ యూజ్ ద ట్రిగ్గర్ ప్రైస్ అనమాట. ట్రిగ్గర్ ప్రైస్ పెడితేనే స్టాప్ లాస్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. కొంచెం రేపు అదృష్టం ఉన్న వాళ్ళైతే రేపు గట్టిగా చేయొచ్చు. రైట్. ఇంకా యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. పిహెచ్పి క్రియేషన్స్ వెరీ లిటిల్ అండ్ క్యూట్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ అండి. నైస్ పిక్ సార్. థ్యాంక్ యూ అండి. శ్వేత గారు హాయ్ అండి. హాయ్. లోకల్ నాగేంద్ర భూపతి గారు సార్ ఈటీఎఫ్ చెప్పండి సార్. టాటా సిల్వర్ ఇస్ ద బెస్ట్ టు పర్చేస్. బెస్టే అండి. ఓకే టాటా సిల్వర్. ఈటీఎఫ్లు ఎందుకండి, స్టాక్స్లో పెట్టుకోండి. కుమార్ గారు థ్యాంక్ యూ అండి. హారిక గారు మై బ్లెస్సింగ్స్ టు పాప. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ నాయుడు గారు క్యూట్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సార్. మోర్లా శ్రీనివాసరావు గారు టాటా గోల్డ్ ఎక్స్చేంజ్ గురించి చెప్పండి సార్. సో వీటి గురించి నేను కొంచెం సపరేట్ వీడియోలో చెప్తానండి, ఎందుకంటే ఈరోజు వద్దు. రేపు మార్కెట్ హడావిడిలో ఉంటారు. కరెక్ట్గా రేపు రేపు చెప్తాను ఒకసారి. సగిలిటీ గురించి చెప్పండి సార్. మంచి కంపెనీ అండి. సో ప్రతిసారి అంటే మీరు వీడియోలో మరి చూడట్లేదేమో, చాలాసార్లు చెప్పాను. సో కంపెనీ అయితే మంచి కంపెనీయే, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ బయింగ్ లెవెల్స్ కూడా ఇప్పుడు బయింగ్ లెవెల్స్ దగ్గర లేదు. వెయిట్ చేసి వెయిట్ చేసి 42 ఆ రేంజ్కి వస్తేనే కొనండి, లేకపోతే వద్దు. కంపెనీ మంచిదే, బట్ కొంచెం ఓపిక పడుతుంది. ఆ, రామరెడ్డి గారు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనవచ్చా? కంటైనర్ కార్పొరేషన్ అసలు యాక్చువల్గా చాలా మంచి కంపెనీ ఇది. సో సారీ, లాన్సర్ కంటైనర్ అది. కంటైనర్ కార్పొరేషన్ ఇది కూడా కొనొచ్చు అండి, బ్రహ్మాండంగా కొనొచ్చు. 545 550 అబోవ్ వస్తే బ్రహ్మాండంగా కొనొచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. లింగారెడ్డి గారు హాల్ 4600 ఆల్రెడీ షేర్ ఈజ్ దేర్. 4600లో షేర్ ఉంది. దేర్ సెల్ ఆర్ హోల్డ్, హోల్డ్ చేయండి, అమ్మొద్దు. అండ్ 4760 ఉంది కదా, కొంచెం ఏం కాదు, వెయిట్ చేయండి. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ప్రిడిక్షన్. వెల్కమ్ అమ్మ. శ్వేత గారు హ్యాపీ బర్త్డే అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు
కన్వే బర్త్డే విషెస్ టు లిటిల్ ప్రిన్సెస్ నైస్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శేషసాయి టెక్నాలజీస్ గురించి చెప్పండి. సో కంపెనీ దీనికి ప్రాబ్లం ఏంటి అంటే ఆర్ఓఈ లేదండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ లేదు. నెట్వర్క్ పరంగా ఓకే స్లో గ్రోత్ ఉంది కొంచెం. ఆ, ఎలా చెప్పాలి, ఇది తీసుకోవాలి అంటే కంప్లీట్ రిస్క్ బేస్డ్ అండి. ఈ స్టాక్ మాత్రం ఆర్ఓఈ లేదు కాబట్టి రిస్క్ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి స్టాక్స్ చూడండి, ఇది కంటిన్యూస్గా ఫాల్ అవుతూనే ఉంది. సో బెటర్ ఏంటి అంటే దీన్ని కొంచెం పక్కన పెట్టేయడం బెటర్, ఓపెన్గా చెప్పాలి అంటే. దాని బదులు ఆ సేమ్ ప్రైస్లో చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి, కొనుక్కోండి. PHP Creations belated many more happy returns of the day. QT. Stay blessed, Chitti. Thank you, sir. Thanks for your love and support. Saidul Garu, good information, sir. Thank you. And tell us about the Spice Jet. It's a good price to buy long term. Spice Jet. లాంగ్ టర్మ్కి అయితే ఓకే అండి, ప్రాబ్లం ఏమీ లేదు. లాంగ్ టర్మ్కి స్పైస్ చెట్టు బ్రహ్మాండంగా కొనవచ్చు. బట్ దీన్ని కొనొచ్చు అండి, స్పైస్ చెట్టు కొనవచ్చు. మినిమం 3 to 5 years టచ్ చేయకుండా ఉంటే మాత్రమే కొనండి, లేకపోతే వద్దు. జొమాటో ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? టపారియా టూల్స్ ఇప్పుడు కొనొచ్చా? సిద్ధార్థరావు గారు. శ్రావణ్ ఓ సారీ కొన్ని శ్రావణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నిపాన్ సిల్వర్ బీస్ ETF కొనాలి అనుకుంటున్నాను, ఏది బెస్ట్ ఎక్స్చేంజ్ చెప్పండి. సార్ ఇవి ఈటీఎఫ్లో తీసుకోండి ఓకే. ఆ, టాటా వాళ్ళది ప్రిఫర్ చేయండి. నిఫ్టీ బీలో సిల్వర్ తీసుకోవచ్చు. సార్ టపారియా టూల్స్ ఇప్పుడు బై చేయొచ్చా? టపారియా టూల్స్ బై చేయొచ్చు కానీ బయింగ్ పాసిబిలిటీ ఉండదండి. ట్రై చేయండి, మీకు గినక షేర్స్ అలాట్ అయితే అదృష్టమే, అదైతే కొనడం అవ్వదు. శ్రీరామ్ గారు జొమాటో ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? సో కొన్ని రోజులు ఆగండి, ఫాల్ మూమెంట్లోనే ఉంది. 300 అబోవ్ వస్తే కొంటే బెటర్ అండి, అది ఇంకా 257 దాకా పడే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయండి, పడ్డ తర్వాత కొనండి, వద్దు. సో ఇది దాదాపు అన్ని కామెంట్స్కి సంబంధించి రిప్లై ఇచ్చామండి, ప్రతి కామెంట్కి ఏదైనా ఏది మిస్ అవ్వలేదు. సో రేపు మార్కెట్ చాలా 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 వాలటాలిటీగా ఉంటుంది. సో మంచి స్కోప్ ఉంది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, అలాగే హ్యూజ్ డేంజర్ కూడా ఉంది. ఏమాత్రం తేడాగా చేసిన మార్కెట్లో చాలా సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా చేయండి, లిమిటెడ్ లాట్స్ తీసుకొని వెయిట్ చేయండి. వెయిటింగ్ ఈజ్ ద పేషెన్సీ ఫర్ ద స్టాక్ మార్కెట్. అండ్ ఎస్పెషల్లీ రేపటి లాంటి డేస్ ఉన్నప్పుడు తక్కువ ప్రాఫిట్స్ తక్కువకి కంగారు పడొద్దు, లాసెస్ వచ్చినా ప్యానిక్ అవ్వకుండా నుంచోండి. సో ఇటువంటి వాటికి సో అందుకే ఇటువంటి సిచ్యువేషన్స్లో మన సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ట్రైనింగ్ అవసరం చాలా ఉందండి. అందుకే స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ తీసుకోమంటున్నాను. ఈ ట్రైనింగ్ మీకు విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది 9 AM నుండి 4 PM వరకు, ఇది ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి. సో అంటే 1 hour ఉంటుంది, ఏ టైంలో అయినా రావచ్చు. ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి, ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి. సో ఇప్పుడైతే ఎక్స్పెషల్లీ సెబీ జాబ్స్ ఉన్నాయి, ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. సో మీతో ప్రిడిక్షన్స్ అన్ని ప్రాబిలిటీగా అన్నీ చేపిస్తాం. సో సో జాగ్రత్తగా చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 నెంబర్కి కాల్ చేయండి. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.